Express, an international courier service. సినీ ప్రపంచంలో ముఖ్యంగా తెలుగు సినీ రంగంపై తనదంటూ ప్రత్యేక ముద్ర వేసిన దాసరి నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో ఉత్థాన పతనాల్ని చూసిన ఆయన పత్రికా ప్రపంచంలోకి అడుగు పెట్టి ఉదయం పత్రికకు ఊపిరిలూదారు. ఆ పత్రిక ద్వారా తెలుగు జర్నలిజంలో కొత్త ఒరవడికి బాటలు వేసిన ఆయన ఆ తరువాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో 1942 మే 4న జన్మించిన ఆయనకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే విపరీతమైన అభిమానం. అదే ఆయనను సినిమాల వైపు నడిపించింది. ఆయన మద్రాసు వెళ్ళి ఆదుర్ది సుబ్బారావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి సినిమా దర్శకత్వంలో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని అలవర్చుకున్నారు. ఆదుర్ది సుబ్బారావు దగ్గర శిష్యరికం చేసిన కె విశ్వనాథ్, కె బాలచందర్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు భిన్నంగా సినిమాలు తీశారు. అవినీతి, లింగ వివక్ష, అణిచివేత లాంటి సామాజిక అంశాలని ఇతివృత్తాలుగా తీసుకొని ఆయన సినిమాలను సామాజిక మాధ్యమంగా ఎలా ఉపయోగించుకోవచ్చో చూపారు. తెలుగు, హిందీ భాషల్లో 151 సినిమాలకు దర్శకత్వం వహించడం ద్వారా దాసరి నారాయణరావు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కారు. 53 సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. మాటల రచయితగా, పాటల రచయితగా 250 సినిమాలకు పనిచేశారు. క్యారెక్టర్ నటుడిగా పలు చిత్రాల్లో నటించారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కనాలి లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపును కూడా పొందారు. మేఘ సందేశం చిత్రాన్ని కాన్స్, షికాగో, మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. తాత మనవడు, స్వర్గం నరకం చిత్రాల ద్వారా తెలుగు చిత్రరంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఎమ్మెల్యే ఏడుకొండల లాంటి చిత్రాలతో సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆశా జ్యోతి, ఆజ్కా ఎమ్మెల్యే లాంటి చిత్రాలతో బాలీవుడ్లో ప్రవేశించిన ఆయన అక్కడ పెద్దగా రాణించలేకపోయారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కనాలి చిత్రాలకు 2 జాతీయ అవార్డుల్ని, ఇతర చిత్రాలకు పలు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు 9 నంది అవార్డులను అందుకున్నారు. మోహన్ బాబు, ఆర్ నారాయణమూర్తి లాంటి నటులను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయనకు భార్య దాసరి పద్మ, 2 కుమారులు ఉన్నారు.